హాయ్ వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఏపీ ఎయిడెడ్ రిక్రూట్మెంట్ కు సంబంధించి ఏ నోటిఫికేషన్ విడుదలైనా దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా ఎప్పటికప్పుడు మీకు అందిస్తున్న విషయం తెలిసిందే. మరి ఎయిడెడ్ రిక్రూట్మెంట్ కు సంబంధించిన అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు పొందాలి అంటే మొదటగా మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. ఇక ఎయిడెడ్ రిక్రూట్మెంట్ కు సంబంధించి ఇప్పటికే చాలా రకాల నోటిఫికేషన్స్ జిల్లాల వారీగా విడుదలయ్యాయి. మరి చాలా మంది అభ్యర్థులు వీటికి దరఖాస్తు చేసుకోవడం కూడా జరిగింది. ఇక అనంతపురం జిల్లాలో దరఖాస్తు పూర్తయినప్పటికీ ఇంకా చాలా మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇచ్చే విధంగా మరి ఈ డిసెంబర్ 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి సమయాన్ని పొడిగించిన విషయం మనందరికి కూడా తెలిసిందే. కాబట్టి ఎవరైతే అనంతపురం జిల్లాకు చెందినటువంటి వారు ఉన్నారో లేదా ఆ ఉద్యోగాలకు అర్హత ఆసక్తి ఉందో అటువంటి వారు వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక ఇప్పుడు ఈ రోజు మరో 3 నోటిఫికేషన్స్ కు దరఖాస్తు చేయడానికి సమయం ఇవ్వడం జరిగింది. అది కూడా కర్నూలు జిల్లాలో 3 నోటిఫికేషన్స్ కు, తర్వాత నంద్యాల జిల్లాలో 1 నోటిఫికేషన్ కు, మొత్తం 4 నోటిఫికేషన్స్ కు దరఖాస్తు చేసుకోవడానికి డిసెంబర్ 11వ తేదీ వరకు అవకాశం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇవి ఆల్రెడీ కొన్ని నోటిఫికేషన్స్ గతంలో విడుదలైనవే. మరి ఈ నోటిఫికేషన్స్ కు ఇంకా ఎవరైనా దరఖాస్తు చేయనటువంటి వారు ఉంటే మరోసారి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. మరి ఆ నోటిఫికేషన్స్ కు సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. మొత్తంగా అనంతపురం జిల్లాకు సంబంధించి డిసెంబర్ 10వ తేదీ వరకు ఈ 2 నోటిఫికేషన్స్ కు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. దాని తర్వాత కర్నూలు జిల్లా ఆదోనికి సంబంధించి 2 నోటిఫికేషన్స్, కర్నూలు అర్బన్ కు సంబంధించిన 1 నోటిఫికేషన్, అలాగే నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు సంబంధించి 1 నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. మొదటగా కర్నూలు జిల్లా ఆదోనిలో మసూదిన్ అరబిక్ ఎలిమెంటరీ స్కూల్లో 2 పోస్టుల భర్తీకి మరి అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. మరి దీంట్లో 2 పోస్టులు కూడా ఎస్జిటి ఉర్దూకు సంబంధించిన పోస్టులు ఉన్నాయి. కాబట్టి ఎస్జిటి ఉర్దూ అర్హత ఉన్నటువంటి వారు ఈ 2 పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ కర్నూలు జిల్లా ఆదోనిలోనే మసూదియా అరబిక్ హై స్కూల్ లో 6 పోస్టులు ఉన్నాయి. ఆ 6 పోస్టులు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. మరి ఈ 6 పోస్టులు చూసినట్లయితే పిఈటి 1 పోస్టు, స్కూల్ అసిస్టెంట్ తెలుగు 1, ఎస్జిటి ఉర్దూ 2 పోస్టులు, మొత్తంగా మరి ఈ విధంగా 6 పోస్టులు హై స్కూల్లో భర్తీ చేయడానికి మరి అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఇక కర్నూలు అర్బన్ లో మదరసపు హుసేనప్ప హై స్కూల్ శ్రీరామ్ నగర్ కర్నూలులో 3 పోస్టులు ఉన్నాయి. మరి ఈ 3 పోస్టుల వివరాలు చూసినట్లయితే స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ 1, స్కూల్ అసిస్టెంట్ తెలుగు 1, స్కూల్ అసిస్టెంట్ హిందీ 1, ఈ విధంగా మొత్తం 3 పోస్టులు ఉన్నాయి. ఈ 3 పోస్టులకు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. నెక్స్ట్ నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో శ్రీ రాఘవేంద్ర ఎయిడెడ్ ఎలిమెంటరీ స్కూల్ ఆళ్లగడ్డ అంటూ 3 పోస్టులు ఉన్నాయి. మరి ఈ 3 పోస్టుల వివరాలు చూస్తే ఈ 3 కూడా స్కూల్ అసిస్టెంట్ తెలుగుకు సంబంధించిన పోస్టులే. మరి వీటికి కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. మరి మొత్తం ఈ 4 నోటిఫికేషన్స్ కు డిసెంబర్ 11వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి కర్నూలు జిల్లా అలాగే నంద్యాల జిల్లాకు సంబంధించినటువంటి వారు ఈ నోటిఫికేషన్స్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే అనంతపురం కూడా 2 నోటిఫికేషన్స్ ఉన్నాయి. తర్వాత విజయనగరంలో 1 నోటిఫికేషన్ కు అప్లై ఆప్షన్ ఉంది. అలాగే కడపకు సంబంధించి 1 నోటిఫికేషన్ కు అప్లై అనే ఆప్షన్ ఉంది. మరి అప్లై అయిన ఆప్షన్ ఉన్నటువంటి నోటిఫికేషన్స్ కి అయితే దరఖాస్తు చేసుకోవడానికి ఇప్పటికీ అవకాశం ఉంది అనే విషయాన్ని మరి అభ్యర్థులు గమనించాలి. ఈ ఎయిడెడ్ నోటిఫికేషన్స్ కు సంబంధించి అన్ని నోటిఫికేషన్స్ కు ఆల్మోస్ట్ మరి జిల్లాల వారీగా ఆన్లైన్ పరీక్షలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. ఆ ఆన్లైన్ పరీక్షల్లో వచ్చినటువంటి ప్రతిభ ఆధారంగా ఈ ఉద్యోగాలు భర్తీ చేసే అవకాశం ఉంది. మొదటగా దరఖాస్తు చేసుకున్నట్టయితే ఆన్లైన్ పరీక్షలకు సంబంధించి ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో అటువంటి అభ్యర్థులకు సమాచారం ఇవ్వడం జరుగుతుంది. మరి ఇది ఎయిడెడ్ నోటిఫికేషన్స్ కు సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. Thank you for watching this video.